యాక్షన్. సినిమాలో ఐటెం సాంగ్స్ ఉంటే హిట్ గ్యారంటీ అని చాలా మంది దర్శకుల నమ్మకం. అందుకే ఒక్క పాటలోనైనా అందాల ఆరబోతకు అవకాశం ఇస్తుంటారు. ఈ పాటలో నర్తించే భామలకు అధిక మొత్తంలో రెమ్యునరేషన్తో పాటు ఎక్కువ మంది ఫ్యాన్స్ ఏర్పడిపోతుంటారు. సింగిల్ పాటతో పాపులర్ అయిపోవడం బాగుండడంతో హీరోయిన్లుగా చేస్తున్న వారు సైతం ఇతర సినిమాల్లో ప్రత్యేక పాటల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. భారీ మొత్తంలో పారితోషికం అందుకుంటున్నారు. బాలీవుడ్ అగ్రతారలో కరీనా కపూర్ ఒకరు. ఆమె ప్రముఖ సినిమాలో హీరోయిన్ గా చేస్తూనే అప్పుడప్పుడు వచ్చే ఐటెం సాంగ్స్ ను వదలడం లేదు. డాన్స్ సినిమాలో ఏ మేరా దిల్ పాటతో పాటు చమక చెల్లో ఫెవికాల్ వంటి పాటలతో అదరగొట్టింది. ఈ పాటలకు ఈమె 5 కోట్లు తీసుకొని ఐటెం సాంగ్స్ కు ఎక్కువ రెమ్యునరేషన్ అద్దుకునే భామగా నిలిచింది. నీలి చిత్రాల సుందరి సన్నీ లియోన్ చాలా వేగంగా పాపులర్ అయింది. ఆమెను చూసేందుకు యూత్ ఆసక్తిగా ఉండడంతో గిరాకీ పెరిగింది. ఒక సినిమాలో కనిపించడానికైనా పాటలో అందాల ఆరబోతకైనా సన్నీ 3 కోట్లు తీసుకుంటోంది. బోల్డ్ సుందరి మల్లికా షెరావత్ కి కుర్రకారును ఎలా ఆకర్షించాలో బాగా తెలుసు. అందుకే ఆమె చాలా కాలంగా బాలీవుడ్ లో కొనసాగుతూ ఉంది. మయ్యా మయ్యా అంటూ బెల్లీ డ్యాన్స్ తో ప్రేక్షకుల గుండెల్ని మెల్లితిప్పింది. ఈ సుందరి పాటకు 1.5 కోట్లు అడుగుతోంది. పెళ్లై పిల్లలున్న ఐటెం సాంగ్ చేసి ఆకట్టుకున్నటి మలైకా అరోరా. దబాంగ్ సినిమాలో ఆమె చేసిన పాట మున్ని బద్నాం సినిమాకు ప్లస్ అయింది. ఈ అమ్మడు ఒక పాటకి 1 కోటి తీసుకుంది. తెలుగులో గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక పాటకు కూడా అంతే మొత్తం అందుకుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.